ఉమ్మడి పాలమూరు జిల్లాలో గతంలో అధికారం చెలాయించిన బీఆర్ఎస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన స్థానాలు రెండే రెండని చెప్పాలి. అవి అలంపూర్, గద్వాల నియోజకవర్గాలు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో సాన్నిహిత్యం పెంచుకున్నారు. అనధికారికంగా కాంగ్రెస్ పార్టీలో కలిసినట్లే అధికారిక కార్యక్రమాలన్నింట్లోనూ ఆయన పాల్గొంటున్నారు. ఇక మిగిలిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కూడా కాంగ్రెస్ పార్టీలో కలుస్తారని జోరుగా చర్చ జరిగింది. తనకు గాడ్ ఫాదర్ గా ఉన్న ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి చెప్పిందే వేదంగా విజయుడు నడుచుకుంటారు. చల్లా వెంకట్రామిరెడ్డి రెండుసార్లు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో పలు నివేదికలు సమర్పించినట్లు బహిర్గతంగా తెలిసినా పార్టీ మారే ఉద్దేశంతోనే ఆయన రేవంత్ను కలిసినట్లు పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగింది. కానీ అలంపూర్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉండి ఓటమి చవిచూసిన సంపత్ కుమార్ మాత్రం వీరి చేరికపై ఓ స్పష్టమైన వైఖరిని చెప్పలేదని, దాంతో వాయిదా పడిందని ప్రచారం జరుగుతోంది.